హాయ్ వెజ్ ఫుడీస్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఇప్పుడు మీరందరూ బాగా ఇష్టపడే శాండ్విచ్ని చూపించబోతున్నాను. అది కూడా శాండ్విచ్ మేకర్తో, శాండ్విచ్ మేకర్ లేకుండా కూడా చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, తురుముకున్న క్యారెట్, క్యాబేజ్, పచ్చి బఠానీ, అలాగే ఇంకా బటర్, మైనీస్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాబేజ్ వీటన్నింటిని వేసుకొని దానిలో మైనీస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మైనీస్ని వెజిటబుల్స్ అన్నిటికీ కలిసేలాగా చక్కగా కలుపుకోండి. తర్వాత శాండ్విచ్ బ్రెడ్ పీసెస్ రెండింటిని తీసుకోండి. ఆ రెండింటి మీద కొద్దిగా బటర్ రాసుకొని చక్కగా అప్లై చేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని దానిపై రెండో బ్రెడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దానిపై కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. ఈ బ్రెడ్ని దానిపై పెట్టి మూత పెట్టుకుని రెండు వైపులా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ చక్కగా కాలింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకోండి. మైనీస్తో చేసుకున్న శాండ్విచ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చూసారా? వావ్, ఎంత టెంప్టింగ్గా ఉందో! చూడంగానే తినేయాలనిపిస్తుంది కదా. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేయండి. అదేవిధంగా శాండ్విచ్ మేకర్లో కూడా శాండ్విచ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. విడిగా మనం శాండ్విచ్ బ్రెడ్ని ప్యాన్ మీద కాల్చుకునేటప్పుడు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా శాండ్విచ్ బ్రెడ్ మీద బటర్ రాసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దానిపై పెట్టుకొని రెండో బ్రెడ్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని శాండ్విచ్ మేకర్లో పెట్టి క్లోజ్ చేసుకోండి. చక్కగా హీట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకోండి. శాండ్విచ్ని తినాలి అనుకుంటే మనం బయటే కాదు, ఇంట్లో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మనం ఇంట్లో చేసుకుంటే ఇదే శాండ్విచ్ ఎంతో హెల్తీగా, బెస్ట్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు శాండ్విచ్ని రెండు రకాలుగా ఏ విధంగా చేసుకోవచ్చో చూపించాను. ఇప్పుడు మూడో రకాన్ని చూపించబోతున్నాను. అదేంటంటే, ముందు చూపించిన రెండు రకాలు మైనీస్తో చేసిన మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని స్టఫింగ్ చేస్తున్నాను. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని లింక్ పెడుతున్నాను, తప్పకుండా చూడండి. మా ఈ హోమ్ మేడ్ శాండ్విచ్ ఐటమ్స్ మీకు నచ్చాయా? అయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఒక్క లైక్ కూడా చేయండి. ఇటువంటి మంచి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.